ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 127:4. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. ప్రేమిన వల్లరా, మరి యవన కాలంలో పుట్టిన కుమారులు అంటే తల్లిదండ్రులు యవన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారని ఒక అర్థం చెప్తూ ఉంటారు. కానీ ఇంకొక మాట ప్రేమిన వల్లరా, ఎవరైతే యవ్వన వయస్సులో ఉంటారో వారు ఆధ్యాత్మికమైన జీవితంలో గనక ఆ యవ్వన కాలంలో ఉన్నప్పుడు జన్మిస్తే వారు బలవంతుని చేతిలో బాణాలు వంటి వారని ఇంకొక ఆధ్యాత్మిక అర్థం అనేది కనబడుతూ ఉంటుంది. మనము జాగ్రత్తగా ఆలకిస్తే బలవంతుడు ఎవరు, బాణము ఎవరు, ఈ బలవంతుని చేతిలోనికి ఎందుకు యవన కాలంలో పుట్టిన కుమారులు వెళ్ళాలి? ప్రియమైన వల్లరా, ఆ బలవంతుడైన దేవుడు ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారండి. ఆయన చేతిలో బాణము వంటి వారిగా ఉండాలండి పిల్లలు. కేవలము ఒలివ మొక్కల వలె కాదండి, బాణముల వలె కూడా ఉండాలి. ఎందుకంటే బాణమునికి ఒక గురి అనేది ఉన్నది, ఒక దిశ అనేది ఉన్నది. ప్రియమైన వల్లరా, చూడండి, బాణము బలవంతుడు ఖచ్చితంగా విసిరితే, వదిలితే అది చేరవలసిన గమ్యాన్ని ఖచ్చితంగా చేరుతుంది. బాణము చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కావున యవన కాలంలో ఉన్నప్పుడు అటువంటి బలవంతులుగా ఉండాలి, గురి కలిగిన వారిగా ఉండాలి. అంతేకాకుండా చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకునే వారిగా ఉండాలి. ప్రియమైన వల్లరా, ఎన్నో విజయాలు సాధించేవారిగా ఉండాలి. యుద్ధరంగంలో బాణానికి చాలా విలువ ఉందండి. శత్రువుని ఓడించి జయిస్తుంది. కావున బాణము వలె ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అది బలవంతుని చేతిలో బాణం వలె ఉండాలండి. ప్రేమైన వల్లరా, మరి ప్రతి ఒక్కరు కూడా ఆ బలవంతుడైన దేవుని చేతిలోనికి వెళ్ళాలండి. వెళితే బలమైన బాణము వలె మార్చబడతాము, విజయము పొందిన బాణము వలె మనం మార్చబడతాం. ప్రేమైన వల్లరా, కావున ప్రతి బాణానికి విలువ ఉందండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది కాకుండా. కావున యవన కాలాన్ని చాలామంది వ్యర్థంగా పోనిస్తూ ఉంటారు. ప్రియమైన వల్ల బలవంతుని చేతిలో ఉంటే బలమైన బాణముగా దేవుడు మారుస్తాడు, ఎన్నో విజయాలు పొందేలా దేవుడు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.